మెగాస్టార్ చిరంజీవి మరొకసారి తన నోటి దోలన ప్రదర్శించాడు. గజనీలాగా గతమంతా మర్చిపోయి ఇప్పుడేదో పత్తిత్తు కబుర్లు చెబితే ఎలాగనే ఉంటుంది అనేది చిరంజీవి మరొకసారి ప్రూవ్ చేశాడు. ఈ వీడియోలో చిరంజీవి ఏం మాట్లాడాడు, ఎక్కడ ఏ సందర్భంగా మాట్లాడాడు, దానికి గత చరిత్ర ఎలాగుంది, ఆ రోజున చిరంజీవి ఏం ఇనిషియేటివ్ గా తీసుకున్నాడు. ఒరే బాబు కొండబద్దలో నువ్వు చిరంజీవి గారిని విమర్శించేంత గొప్పడు రా నాన్న. మీ నాన్న మీ తాత కొండబద్దలని చెప్పుకొని చాలా కాలం మాట్లాడాడు. ఇవాళ నువ్వు చిరంజీవి గారిని ఏకవచనంతో పిలుస్తున్నావు. నీలాగా తయారయ్యారు కొందరు చిరంజీవి గారితో ఏకవచనంతో పిలవడానికి. చిరంజీవి గారు చేసిన తప్పేంటి, ఈ నేరం ఏంటి? నంది అవార్డులు ఇవ్వాలి, పునరుద్ధరించాలని చెప్పారు. మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక నుంచి వారికి విన్నవించుకుంటున్నాను. అంతకన్నా ఘాటుగా చెప్పారు కదా నారాయణమూర్తి గారు. ఆయన ఎందుకు విమర్శించలేదు అంటే, ఆయన విమర్శిస్తే మీకు వ్యూస్ రావు, చిరంజీవి గారి పేరు పెట్టి చెప్పి విమర్శిస్తే మీకు వ్యూస్ వస్తాయి. ఇదే కదా కారణం. బుద్ధి జ్ఞానం ఉండొద్దు. కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది. కూటమిలో మేజర్ రూల్ పాటిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? చిరంజీవి గారు తమ్ముడు. అనేకంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు దేవుడితో సమానం. అటువంటి దేవుడిని విమర్శిస్తే ఆయన ఊరుకుంటాడా? ఒక విధంగా సమాధానం చెప్తాడు. కానీ ఈ రోజు సమన్వయం పాటిస్తున్నారు ఆయన. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొహం చూసి, మీలాటలు చూసి కాదు, పెద్ద నోర్లు వేసుకొని పడిపోతాను. ఎందుకు విమర్శించాలండి? ఆయన చేసిన తప్పేం కాదు కదా. ఇలాంటి ఉగాది పురస్కారాలని మనం ప్రతి సంవత్సరం నంది అవార్డులు చూసేవాళ్ళం. గత 7 సంవత్సరాలను బట్టి నంది అవార్డులు లేకుండా పోయాయి. గత ప్రభుత్వంలో అంటే వేరే విషయం, దాన్ని విమర్శించడం కూడా అనవసరం. మరి ఇప్పుడు ఎందుకు లేవు? గత 2 సంవత్సరాలు బట్టి ఇవ్వచ్చు కదా అవార్డులు. అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. శిష్యుడు చేస్తున్నప్పుడు గురువు చేయరని కోరుకోవడం తప్పే ఉంది. కళాకారులు డబ్బు కోరుకుంటారు. డబ్బు కన్నా ఇంపార్టెంట్ గా గౌరవం కోరుకుంటారు, అవార్డులు కోరుకుంటారు. ఆ విషయం తెలుసుకోవాలి. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు కదా, అప్పుడు ఏం మాట్లాడలేకపోయారు. మీరే మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు సీన్ లోకి వచ్చిన దాకాను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంత కష్టాలు పడ్డారు. ఇప్పుడు వీరందరూ ఎక్కడున్నారు? గత పాలనలోనే ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఇండస్ట్రీకి మేలు జరగాలని చిరంజీవి గారు గొంతెత్తారు. రాష్ట్రానికి మేలు జరగాలని చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తారు. వీళ్ళు తప్పేముంది అంటే, ఒక మాట అడిగినంత మాత్రాన్ని మీరు అందరూ బోమని పడిపోతారా? అది ఎంతవరకు న్యాయం? అది ఏ విధంగా రాష్ట్రానికి మేలు కాదు. ఈ తండ్రినో నీ అన్నం తిడితే నువ్వు ఊరుకుంటావా? అక్కడేమో సొంత తండ్రి లాంటి అన్నం తిడుతున్నారు, ఇక్కడేమో ఇన్ని బొజ్జగిస్తున్నారు. మనం బతకనియండి. కేవలం సినిమా కోసం, 4 డైలాగుల కోసం మీరు ఇచ్చిన ప్రయత్నించకండి. అలుగుటి తెలియంది అని అజాత శత్రువు అలిగిన నాడు ఈ ముల్లోకాలు ఏకమవును. అటువంటి సిచ్యువేషన్ రానికండి. ఇక్కడ అజాత శత్రువు అంటే ఎవరో తెలుసు మీ అందరికీ. సిగ్గుపడాలి. నోరులు వేసుకొని పడిపోయి చిరంజీవి గారు విమర్శించడానికి రెడీగా తయారైపోతారు. మీరు ఏ రకంగా రాష్ట్రాన్ని వేలు చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి, చిరంజీవి గారికి అపరిమితమైన స్నేహం ఉంది. అది తెలుసుకోండి మూర్ఖులారా. మీరు విమర్శలతో వాళ్ళ మధ్య చిచ్చు రేపకండి. లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక అన్నదమ్ముల ఆత్మీయత అనుబంధం ఉంది. దానిలో మీరు గ్యాప్ క్రియేట్ చేయకండి. ఈ విషయాన్ని చెమ్మకండి. ఏం పాపం చేశారని చిరంజీవి గారిని మీరు విమర్శిస్తారు. ఈ రోజు నారాయణమూర్తి గారు అన్న మాటలో వీళ్ళు చెప్తే మీకు నారాయణమూర్తి గారు అన్న మాటలు వినబడలేదా? పక్క రాష్ట్రంలోనే అంటారు. మన చుట్టాలు, మన బంధువులు ఉన్నారు పక్కింట్లోనే, మన అన్నదమ్ములు ఉన్నాడు పక్కిళ్ళు అంటారు. అంత మాత్రం అన్నదమ్ము పక్కిళ్ళు అంటే అది కాకుండా పోతుందా? పక్క రాష్ట్రం అన్న పదాన్ని మీరు పట్టుకున్నారే. విమర్శించేందుకు పద్ధతి ఉంది. అంతేగాని ఏదో పని కట్టుకుని విమర్శించాలి, లేకపోతే వ్యూస్ కోసం విమర్శించాలని పడితే బోర్ల పడతారు మూర్ఖులారా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మీ అందరికి ఒక విన్నపం. నంది అవార్డులు అనేవి కళాకారులకు ఊతమిచ్చే ఆక్సిజన్ లాంటివి, ప్రాణవాయువు లాంటివి. అటువంటి అవార్డులు ఇవ్వండి. మళ్ళీ పనుల పండుగగా మేము అందరం కూడా అవార్డులు చూడాలి. ఇది గతంలో ఒక వీడియో చేసి మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ వరకు వచ్చి ఉండకపోవచ్చు. అలాంటి బహునా విమర్శల్లో చెయ్యని ఛానల్స్ గబుక్కుని మీ వరకు రావు. అదే బూతులు తిట్టే వాళ్ళు వస్తాయి. కానీ మేము ఎప్పుడు అటువంటి చెయ్యం. మమ్మల్ని చేతులెత్తు మొక్కుతున్నాం. నంది అవార్డులు ఇవ్వండి. కళాకారులు గౌరవించండి. మీరు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. ఇది చాలా చిన్న విషయం. అది చిన్న బడ్జెట్. ఒక కమిటీని వేయండి. వేసి కళాకారులు సన్మానించండి. కళాకారులకు ఆంధ్రాలో కూడా స్టూడియోలకి వాళ్ళు ఉండడానికి నివాస స్థలాలు ఇవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ కూడా మన ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది.
అవన్నీ మీరు చేస్తారు ఖచ్చితంగా. మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. మీకు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒక సొంత ఇంట్లో లాంటిది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనుషులు మీ ఇంట్లో ఎంతో మంది ఉన్నారు కనుక నంది అవార్డులు ఇవ్వండి. తద్వారా కళాకారులు గౌరవించండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించకండి. ఎవరు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ చిరంజీవి గారిని విమర్శించడం తప్పు. విద్యంతో మెలగండి, భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేయండి. నా వినపాన్ని విమర్శవి కూడా గ్రహించి ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను. ఘాటు విమర్శలు తప్పు. మీరు నిజంగా చిరంజీవి గారిని అనాలంటే చిరంజీవి గారు ఈ రాష్ట్రంలోనే వీరు కూడా భాగమే కదా అని అనొచ్చు. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుచుకొని చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని కించపరచడానికి ప్రయత్నించు. చేతులెత్తి మొక్కుతున్న అందరికీ చిరంజీవి గారు చాలా మందికి ఆరాధ్య దైవం. అటువంటి చిరంజీవి గారిని విమర్శించే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లెజెండ్, ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు, ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆక్సిజన్ అన్ని చిరంజీవి గారు. మీ యొక్క దుర్మార్గ ఆలోచనలతో ఇచ్చు రేపకండి. మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.